మల్కాజ్గిరికి సంబంధించి ఎవరు గెలుస్తారు ఇక్కడ, ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి? బోయిన్పల్లిలో మనం ఉన్నాము, మనతో మాట్లాడడానికి కొంతమంది పబ్లిక్ ఉన్నారు. ఒకసారి అన్న, ఇక్కడ ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి? అటు ఈటల రాజేందర్ నిలబడుతుండు, సునీత మహేందర్ రెడ్డి నిలబడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడుతున్నారు. ఇక్కడ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? ఈటల రాజేందర్ బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్కు ఉన్నాయి. ఎందుకంటే ఆయన 8వ సారి ఎమ్మెల్యే గెలిచిండు. ప్రతి ఒక్క మనిషికి తెలిసిన ఆయన వ్యక్తి. ఈయన ఎవరు తెలియకపోయినా ఈయన అందరు తెలుసు కాబట్టి మోడీ కూడా గాలి నడుస్తుంది. దేశం కోసం జరిగే ఎలక్షన్లు కాబట్టి ప్రతి ఒక్క ఓటరు కూడా మోదీకి వేయాలా, ఈటలకు వేయాలా, బీజేపీని గెలిపించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా మాకు అవపడుతున్నది. అసలు మేడ్చల్ కాన్సెస్ సొంత ఈ రోజు కట్టలేదు, ఈ ఎలక్షన్లో కట్టలేదు. కొన్ని ఏళ్ళకెళ్ళి ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ఆయన నివాసం ఇక్కడ ఉంది. సొంత ఊరు. ఇవాళ హైదరాబాద్లో అంతా కూడా హైదరాబాద్ పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, ఏదో ఒక ఊరు నుంచి వచ్చిన వాళ్ళే. ఈయన కూడా ఈటల రాజేందర్ హుజరాబాద్ కావచ్చు, కానీ ఈయన నివాసము ప్రస్తుతానికి కాదు. ఈ మినిస్టర్ ఇక్కడి నుంచి చేసిండు, ఎమ్మెల్యే ఇక్కడి నుంచి చేసిండు. కాబట్టి అసలు ఆయనే లోకల్. సునీత అంటే ఆమె లోకల్ కానే కాదు, ఆమె రంగారెడ్డి జిల్లా. లోకల్ ఎట్లా అవుతుంది? లోకల్ అంటాను. అయితే ఈటల రాజేందర్ లోకల్ తప్ప ఇంకెవరు కాదు. మీరు చెప్పండి అన్న, ఇక్కడ ఈటల రాజేందర్ గెలుపు ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు మీరు? 100% ఉంది, ఛాన్స్ ఉంది. 100% అంటే అదే కదా, 100% ఛాన్స్ ఉంది. ఏమి భయపడాల్సిన అవసరం లేదు. బీజేపీ కార్యకర్తలు కూడా అందరు బాగా గట్టిగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అంటే ఎందుకని ఈటలకు ఇట్లా ఒక వాతావరణం ఉండడానికి కారణం ఏంది? ఆయనకు వాతావరణం అంటే ఆయన మంచి వ్యక్తి అని చెప్పేసి పార్టీలో జాయిన్ అయ్యింది అని చెప్పేసి పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చినందుకు ఇక్కడ కార్యకర్తలు కూడా చాలామంది వేరే పార్టీలకు వెళ్ళి, ఆ పార్టీలకు వెళ్ళి, ఈ పార్టీలకు వెళ్ళి మంచి కార్యకర్త అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆయనకు బాగా పనిచేస్తున్నారు వాళ్ళు. అంటే మీరు ఇప్పుడు అక్కడ పోటీ చేసిన తర్వాత ఈటలను కలిసారా? ఇంతకుముందు కూడా మీతో కలిసే వాళ్ళ ఈటల? అంటే ఫ్రెండ్లీగా మాకు పరిచయం అయ్యేది. అంటే వేరే పార్టీలో ఉన్నా కానీ మీతో పరిచయమే ఉండే. మాట్లాడతాడా? పోతే ఫోన్లో మాట్లాడడం మీ సమస్య ఏంటి? మాట్లాడతాడు మంచి. అచ్చా, ఇంకొకటి, ఆయన సమస్యలు మాత్రం క్లియర్ చేయడానికి 100%. వేరే పార్టీలు ఉన్నప్పుడు కూడా మంచిగా పని చేసి పెట్టిండు అందరికి. ఇప్పుడు చేస్తాడని చెప్పి పార్టీలతో సంబంధం లేక ఈటలను గెలిపిస్తారంట. అంతే 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 అంతేనన్న, అంతే. చెప్పండి అన్న, మీరు ఈటల గెలవడానికి మల్కాజ్గిరిలో ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? గెలిచే అవకాశం ఉందా? 100% ఉంది. తెలివి కల్లోడు, కోపము, తాపము, ఆవేశము, ఆగ్రహం లేని వ్యక్తి. ఏ క్వశ్చన్ షిరిడి సాయిబాబా ఎంత శాంత స్వరూపుడు, ఈయన కూడా అంతే ఉద్యమకారుడు. అన్నీ తెలుసు. మోడీ గారు పక్కన కూర్చోవాలంటే సరైన వ్యక్తి. ఇప్పుడు రాహుల్ గాంధీ పక్కన లక్ష్మారెడ్డి, సునీత మహేందర్ రెడ్డి కూర్చోలేరు గెలిస్తే. తర్వాత ఆయన ఎవరు, ఆ లక్ష్మారెడ్డి, ఆయన ముప్పలకే పరిమితం. ఇవిడైతే జిల్లా ఏదో చేసింది. కానీ ఈటల రాజేందర్ గారు మోడీ గారు పక్కన కూర్చో సహచరం మంచి ఓడిని ఎన్నుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ గెలుస్తాడు. ఎస్ అన్న, మీరు చెప్పండి అన్న. ఇటు చూస్తూ ఉంటే అటు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్మారెడ్డి ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉంటే ఈటలకు ఇంత అయిపో అని అంటే మామూలుగా అందరికి తెలిసిన వ్యక్తి అందరూ చెప్తుండే, మేము పబ్లిక్ బయట తీసుకుంటూ ఉంటే. మీ ఉద్దేశంలో ఏమనిపిస్తుంది? ఈటలకు ఎంత ఛాన్సెస్ ఉన్నాయి? మోడీని చూస్తున్నారు, ప్లస్ ఇటు బీజేపీ పార్టీని కూడా చూస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ పెద్ద కాన్స్టిట్యున్సీ అంటే మల్కాజ్గిరి అంటేనే దేశంలో పెద్ద కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఛాన్సెస్ ఎంత బీజేపీకి ఎంతవరకు ఉంటే ఈటలు రావడం వల్ల ఎంత ప్లస్ అయిందంటారు? ఇప్పుడు బీజేపీకి నరేంద్ర మోడీ గారి హవా నడుస్తుంది. మరి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పథకాలు కానీ, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఎన్ని, మన రామ మందిరం కానీ, 370 ఆర్టికల్ కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన పథకాలను చూసి కొంచెము మళ్ళీ ఈటల రాజేంద్ర గారు కూడా ఇంతకుముందు ఆయన వైద్య శాఖ మంత్రి ఉండేది. ఆయన ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ఆయన ఎంత కష్టపడ్డాడంటే ఇక జనాలు అప్పటి నుంచి చాలా ఆయన మీద అభిమానం అనేది పెంచుకున్నారు. ఏ పార్టీలో అయినా అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఉండే, కానీ ఇప్పుడు బీజేపీలోకి వచ్చినాక ఇంకా ఆయన వాల్యూ పెరిగిపోయింది. ఇప్పుడు 101% ఈటల గెలుస్తాడు. ఎందుకంటే ఆయన యొక్క అభిమానులు ఉన్నారు, మరి ఆయనతోని పని తీసుకున్న వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఆయనతో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ కోవిడ్ విషయంలో మాత్రం చాలా ప్లస్ పాయింట్ అయింది ఆయనకు. ఎందుకంటే అక్కడ దిక్కుమొక్కు లేకుండా ఎంతోమంది సొంత బంధువులు కూడా కలిసేటటువంటి పొజిషన్ లేదు అప్పుడు. కానీ ఈయన డైర్గా పోయి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏం ఇబ్బంది ఉన్నా కానీ ఆయన సొంతంగా, మరి ఆయన సొంత పైసలు కూడా కొన్ని ఖర్చు పెట్టి దాన సంస్కారాలు కానీ, మరి
మరి కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా కొందరు విడిచిపెట్టిపోయినా కానీ వాళ్ళ దాన సంస్కరణలు చేసినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. మరి అటువంటి వ్యక్తికి మరి ఎవరైనా కానీ కంపల్సరీగా ఆయనను గెలిపించుకుంటారు. గెలిపించుకున్నాక కూడా ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి సేవాభావం గల వ్యక్తి కాబట్టి ఆయన మీద అభిమానంతో ఆయన 99 కాదు 100% గెలుస్తాడని మాకు ఒక విశ్వాసం. మేము కూడా అతన్ని ఓటేసి గెలిపిస్తాము. చెప్పండి అన్న, ఇక్కడ మల్కాజిగిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ముగ్గుట్లో అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రధానంగా పోటీ అంటే అటు కాంగ్రెస్, బీజేపీ ఉంది. మీకు ఎవరు గెలుస్తారనిపిస్తుంది, ఎందుకు? ఈటెల రాజేందర్ గెలుస్తారండి. ఈటెల రాజేందర్ ఎందుకు గెలుస్తారంటే ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఎంపీగా ఉన్నాడు మల్కాజ్గిరికి. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఎంపీగా ఉండి ఏం చేయలేడు. మళ్ళీ కాంగ్రెస్ ఓటు చేస్తారని ఎవరు నమ్ముతున్నారు? ఎవరు నమ్మరు. ఇంకోటి దేశం మొత్తం చూసేది మోదీ. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్. మొత్తం మీద బీజేపీ జెండా వస్తుంది ఇక్కడ. అసలు ఈటెల రాజేందర్కి సంబంధం లేదు, ఏం సంబంధం అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుండు మల్కాజ్గిరి తోటి. ఈటెల తెలంగాణ ఉద్యమకారుడు కదా. మనం యావత్ తెలంగాణ మొత్తం తిరిగినైనా కదా. ఆయనకి ఒక మల్కాజ్గిరే కాదు, ఏ తెలంగాణ ఏ కొనకు పోయినా కానీ ఆయన ప్లేసే అవుతుంది. ఆయన భూమి అవుతుంది ఆయనది. ఆయన ప్రతి చోట ఉద్యమం చేసినోడే కదా. ఆయన లోకల్ అనే క్వశ్చన్ లేదు ఆయనకి. మొత్తం యావత్ తెలంగాణ చేసిండు. ఒకటి ఆయన 2 సార్లు మినిస్టర్ చేసిండు, ఫైనాన్స్ మినిస్టర్ చేసిండు, హెల్త్ మినిస్టర్ చేసిండు. మినిస్టర్ అన్నప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మొత్తం వచ్చింది కదా. అప్పుడు అంటే లోకల్ నాన్ లోకల్ ఎట్లా అంటారు? కాబట్టి ఆయన నాన్ లోకల్ కాదు. యావత్ తెలంగాణకు ఈటెల రాజేందర్, దేశం మొత్తానికి మోదీ. మీరు చెప్పండి అన్న, మీ కెరీర్లో చాలా మంది లీడర్లు చూస్తుంటారు. ఇప్పుడు మీ మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్, సునీతా మహేందర్ రెడ్డి, అటు లక్ష్మారెడ్డి నిలబడుతున్నారు. మీరు ఏ లీడర్ మీకు మంచి అనిపించింది? ముగ్గురు 18 లోక్సభకు జరగబోయే ఎన్నికలు చరిత్రాత్మకమైన ఎన్నికలు ఇవి. దేశం యొక్క దిశ నిర్దేశం చేసే జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల లోపల యావత్ ప్రపంచం మొత్తం మోదీ గారి వైపు చూస్తుంది. మోదీ గారు ప్రపంచంలో ఎనలేని శక్తిగా ఎదిగాడు. ఆ మోదీ గారికి అండదండగా ఉండాలంటే ఇక్కడి నుంచి పార్లమెంట్ సభ్యులు బీజేపీ వాళ్ళు వెళ్తేనే కానీ మోదీకి ఆ శక్తి రాదు. అలాంటి తరుణం లోపల మల్కాజ్గిరి దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ వాడు గెలవడం ఆనవాయితీ. తప్పకుండా ఆయన గెలుస్తాడని చెప్పేసి బీజేపీ గెలిచిన ఛాన్సెస్ లేవు కదా. ఇట్లా త్రిపుర లోపల ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు, ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలే. కమ్యూనిస్టులు కంచుకోటలను బద్దగొట్టేసేసి మొత్తం త్రిపుర రాష్ట్రం లోపల బీజేపీ మొత్తం కైవశం చేసుకున్నది. ఇది సిటీస్ అవుట్స్కట్స్లో ఉన్న నియోజకవర్గం. ఇక్కడ బీజేపీకి ఎంతో కొంత పట్టు ఉంది. బీజేపీ గుర్తుంటే చాలు 3-3.5 లక్షల ఓట్లు ప్రతిసారి పడ్డది. ఈసారి యూత్ లోపల, ఎడ్యుకేటెడ్ లోపల, భారతదేశం లోపల ఉన్న జరిగే పరిస్థితుల దృష్ట్యా అందరూ బీజేపీకి ఓటేసేయడానికి కృతనిశ్చయంగా ఉన్నారు. అది తప్పకుండా నెరవేరుతుంది. అందరి ఆశలు కూడా నెరవేరుతాయి. భారతీయ జనతా పార్టీకి ఎదురు లేదు ఈ నియోజకవర్గం లోపల. బయట నుంచి వచ్చిన వ్యక్తులు అది అంటున్నారు. పార్లమెంట్కి జరిగే ఎన్నికల వల్ల భారతదేశంలో ఓటర్ ఎవరన్నా ఎక్కడన్నా కాంటాక్ట్ చేయొచ్చు. సునీతా మహేందర్ రెడ్డి గారు మా ఊరు, ఆమె వచ్చి ఇక్కడ కాంటాక్ట్ చేస్తూ ఉన్నది. రాహుల్ గాంధీ గారు అలా పూర్వ తరాల మొత్తం రాయ్బరేలీలో ఉంటుంది. 10 ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి గెలిచారు. పోయి వాయనాడులో నిలబడుతుంది. వాయనాడులో ఉన్న ప్రజలు కూడా ఆయన నాన్ లోకల్ అనొచ్చు కదా. 4 లక్షలతోటి గెలిపించారు కదా. వ్యక్తిని చూసి గెలిపించారు. ఈయన ఉంటుంది. ఈడ టీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా ఇది వేస్ట్. వీళ్ళు పోయి ఓన్లీ పార్లమెంట్ లోపల అటెండెన్స్ ఇవ్వడానికే, అటెండెన్స్ రిజిస్టర్ లోపల రోజు సంతకాలు పెట్టడానికి తప్ప వీళ్ళ నుంచి అభివృద్ధి జరిగే ఛాన్సెసే లేదు. అందుగురించి బీజేపీ అభ్యర్థి గెలిస్తే బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. బీజేపీ మోదీ 3వసారి అవుతాడు. ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. హైదరాబాద్ తెలంగాణ లోపల ఫాస్ట్గా డెవలప్ అయ్యే ప్రాంతం ఏదైతుందో మొత్తం మల్కాజ్గిరి నియోజకవర్గం. అందరి చూపు మొత్తం మల్కాజ్గిరి పైనే ఉంటుంది. డెవలప్మెంట్ పరంగా కూడా వాస్ట్గా జరిగేది ఇక్కడే ఉంటుంది. కాబట్టి కేంద్రం నుంచి నిధులు రావాలన్నా,
కేంద్రం ఏదైనా సహకారం కావాలన్నా, కేంద్రంలో ఏదైనా కావాలనుకుంటే బీజేపీ ప్రతినిధి ఉంటేనే ఎక్కువ రాగలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను ప్రజలకు చెప్పడం ఏదైతుందో, మీరు ఏ పార్టీలో ఉన్నా ఏమున్నా పార్లమెంటుకు మాత్రం ఈటల రాజేందర్ గారికి కమలం గుర్తుకు ఓటేయమని చెప్తాం. మీరు చెప్పండి అన్న, ఎంతవరకు ఈటల నిలబడ్డారు అటు చూస్తూ ఉంటే? మీ ఎక్స్పీరియన్స్ చాలా మంది చూసి ఉంటారు, లీడర్లను చాలా మంది చూసి చాలా మంది ఓటు సో నమ్మి కూడా ఓటేసిన వాళ్ళు చాలా ఆయన ఇచ్చి ఉంటారు. ఇప్పుడు ఈ ముగ్గురు పార్టీల నుంచి మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వీళ్ళకు ఈ ప్రచారం చేసే వాళ్ళకి ఎట్లుందంటే, కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు లోకల్ అనేది ఒకటి ఏమి చేతగాక లోకల్ అనేది వంక పెట్టుకున్నారు. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పినట్టే వైనాడు పోయి చేస్తున్నాడు. వాళ్ళది మొత్తము గాంధీ ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో, ఇందిరాగాంధీ ఫ్యామిలీ మొత్తం రాయబారేలి ఉత్తరప్రదేశే. వైనాడు ఎన్నడూ చూసిన మొక్కలు కాదు. వైనాడు పోయి గెలిచి వచ్చాడు ఆయన నిలబడి. లోకల్ అని ఎవరు అడుగుతాడు, సాధగాక లోకల్ అంటున్నాడు. ఈయన తెలంగాణ పోరాటం వల్ల చాలా ముందున్న వ్యక్తినే. కేసీఆర్ ముందున్న వ్యక్తి, ఆర్థికంగా ఈయన సపోర్ట్ చేసిన వ్యక్తి. కార్యకర్త కాడ నుంచి ఈయన ప్రతి కార్యకర్త కూడా ఈయన చాలా సాయం చేసిన వ్యక్తి. ఆపదలో ఉన్నాడంటే అన్నా నేనున్నానని వచ్చి సాయం చేసే వ్యక్తి ఈయన. లోకల్ అంటాడు. సౌమ్యుడు చాలా నిరాడంబరంగా ఉంటాడు, చాలా నివాసంగా ఉంటాడు, చాలా క్రమశిక్షణ కలిగిన మనిషిని. హెచ్చుడు పోడు, గొప్పలో పోడు, ఏం పోడు. అటువంటిప్పుడు ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఎంపీగా ఏదైతే గెలిచిండో ఒక్కసారి కూడా ఇక్కడ రాలేదండి. ఎక్కడ రాలే, మా కాన్స్టిట్యూన్సీలో ఒక్కసారి కూడా కనపాలే. గెలిచిండా అయిపోయింది. ఇప్పుడు ఏదో బండి సంజయ్ గారి అది ఏదైతే ఉందో బీజేపీలో, ఆయనను తప్పించిన తర్వాత కొంచెం మారి టీఆర్ఎస్ మీద కోపంతో ఓటేసారు తప్ప కాంగ్రెస్ మీద ప్రేమతో ఎవడు ఓటు వేయలే. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేరలే. ఒక ఫ్రీ బస్ ఒక్కడు తప్ప ఏది చేయలే. కాబట్టి వాళ్ళ భ్రమలు దొరికిపోయినాయి ప్రజలకు కూడా. బీజేపీ కావాలంటారు. మోడీ గారు ఒక స్వచ్ఛమైన మనిషి, మీకు అందరికీ తెలుసు. మోడీని వ్యతిరేక వ్యక్తి కూడా, అపోజిషన్ పార్టీ కూడా విమర్శించలేని వ్యక్తిత్వం ఆయనది. అంత చక్కగా లేడీస్కి కానీ, పేదలకు కానీ, అందరు కానీ, బీసీలకు కానీ అందరికీ చాలా చక్కని పథకాలు పెట్టిండు. ఎన్నో పథకాలు చేసిండు. పథకాలు అవన్నీ ఉపయోగపడుతున్నాయి. దాని ప్రకారంగా మోడీ మంచోడు. మోడీ లాంటి వాడు దేశానికి అవసరము. ప్రపంచ దేశాలకు ఇలా పెద్దన పాత్ర పోషిస్తుంది బీజేపీ. మోడీ గారు ఇలా వేరే వాళ్ళు, మనకి ఇదివరకు అమెరికా పెద్దన పాత్ర పోషించింది. మన మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, జీ ఉదూర్ అని ఉన్నోళ్ళు ఇవాళ మోడీకి అందరూ వచ్చి పాదబంధం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి కూడా మోడీకి అంత విలువ ఇస్తుంది. ప్రతి ప్రపంచ దేశ నాయకులు కూడా అందరూ కూడా మోడీ కావాలి, మాకు ఇండియా పెద్దన్న పాత్ర చేయాలంటున్నారు. దాని ప్రకారంగా మోడీ రావాలి. మూడోసారి 400 పెరేక్ బార్ అని 400 పార్ దాటాలని చెప్పి ఏదైతే పెట్టుకున్నాడో పక్కా 370 ఆర్టికల్ తీసింది. కాబట్టి 370 ఆర్టికల్ ఏంది, 70 ఏళ్ళ నుంచి మనం నరకం అనుభవించినాం. అక్కడ ప్రజలు ఎట్టున్నారు, ఇప్పుడు ఎట్టున్నది జమ్మూ కాశ్మీరు. ఇప్పుడు సినిమా షూటింగ్లు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. మనం కూడా ప్రశాంతంగా పోయి టూర్ కూడా పోయిస్తున్నాం. అక్కడ ఇంతకుముందు ఎట్టుండే టెర్రరిస్ట్ రాజ్యం ఉండే. నోట్లు గిట్లు బంద్ చేసారు, అందరు టెర్రరిస్టులు పోయి, రాళ్ళు వేసుడు పోయింది, అందరు పోయింది. టెర్రరిస్టులు కనపడుతున్నారా? మన లుంబిని పార్క్ దగ్గర చూసిర్రు, అప్పుడు మనం కోటిలు అక్కడ చూసిర్రా? ఎంతమంది చనిపోయిన అమాయకంగా. బాంబులు కానీ, ఈ టెర్రరిస్టులది కానీ, వీళ్ళది ఎటువంటిది ఏమి లేదు. మోడీ వచ్చిన కానించి దేశము ఒక సస్యశ్యామలంగా, ఎటువంటి మత కల్లాలు లేకుండా, బీజేపీ రంగ మత కల్లాల్లో ఏమి లేవు. ఇదివరకు రోజు మత కల్లాలు ఓల్డ్ సీట్లు మనకు తెలుసు. కాంగ్రెస్ వస్తే మత కల్లాలే ఏదో ఒకటి చేస్తారు, ఉభయ సివిల్ కలిసి. ఇప్పుడు అవన్నీ లేకుండా ఒక సౌమ్యుడు అనేట ఆయనకు అవకాశం ఇవ్వాలి. ప్రజలకు సేవ చేసే అవకాశం ఆయనకి ఇవ్వాలి. ఆయన కూడా నాకు అవకాశం ఇవ్వాలంటుంది. సింపుల్ మనిషి, నీలాంటి నాలాంటి సింపుల్ మనిషి అతను. అందుకనే ఆయన మీదనే అందరికీ మంచి అభిమానం ఉన్నది, ప్రేమ ఉన్నది. మోడీకి సపోర్ట్గా ఈ ఈటల రాజేందర్ గెలిపించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మేము కూడా కోరుకుంటున్నాం. మేము ఈటల రాజేందర్కే సపోర్ట్ చేస్తామండి.